గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సమ్మర్లో మన ఐస్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుందాము. చాలామంది ఎండలోకి వెళ్ళేటప్పుడు మన ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గాగుల్స్ వాడుతుంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. బట్ మీరు ఎలాంటి గాగుల్స్ వాడుతున్నారు, ఆ గాగుల్స్ వాడడం వల్ల మీ ఐస్ని మీరు నిజంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో ప్యూపిల్ అంటే కంటిపాప. సో కంటిపాప ఎలా పనిచేస్తుంది అని అంటే, మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు ఆ కంటిపాప అనేది పెద్దగా అవుతుంది. సో పెద్దగా అవ్వడం వల్ల మీరు డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం లైట్ మన ఐలో పడే విధంగా అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏదన్నా చీకట్లో ఉన్నది బెటర్గా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు సడన్గా ఎండలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్యూపిల్ అనేది చిన్నగా అవుతుంది. ఎందుకనంటే చిన్నగా అవ్వడం వల్ల యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో గాగుల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు మీ ఐకి కంప్లీట్ డార్క్లో ఉన్నామని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వడం వల్ల ఆ ప్యూపిల్ అనేది పెద్దగా అవుతుంది. ఆ పెద్దగా అన్న టైంలో సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేది డైరెక్ట్ మీ ఐ రెటీనా మీద పడి ఐని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు లో క్వాలిటీ స్పెట్స్ వాడడం వల్ల మీ ఐస్ని మీరు కాపాడుకోవడం కాదు, ఇంకింత ఖరాబ్ చేసిన వల్ల అవుతారు. మీరు స్పెట్స్ వాడుతున్నారు, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కాకపోతే ఇలాంటివి 100 or 200 రూపీస్కి దొరికిన స్పెట్స్ కాకుండా UV 400 ప్రొటెక్షన్ గ్లాసెస్ అని ఉంటుంది. కొనుక్కునే ముందు జస్ట్ అది ఉందా లేదా అని చెప్పేసి చూడండి. ఇలాంటి లో క్వాలిటీ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల మీ ఐస్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్విమ్మింగ్. సమ్మర్లో చాలామంది స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళడం, స్విమ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట. అండ్ మోస్ట్లీ చిన్నపిల్లలకి ఈత నేర్పించాలని చెప్పేసి చాలామంది స్విమ్మింగ్ పూల్స్లో జాయిన్ చేపిస్తూ ఉంటారు. సో చాలామంది స్విమ్ చేయడం వల్ల వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా స్విమ్మింగ్ గాగుల్స్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుంటే కొంచెం మీ ఐస్ని ఈ కంటామినేటెడ్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళు అంటే ఐ ఇరిటేషన్ లాంటిది ఇట్లా అయినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. బట్ చిన్నపిల్లలు వాళ్ళు చెప్పలేరు, కంటిన్యూస్గా ఐని రబ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా రబ్ చేయడం వల్ల ఐన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది అండ్ క్యూర్ కానీ చాలా టైం పడుతుంది. అది కాకుండా వేరే ప్రాబ్లం ఉంటుంది, కెరటోకోనస్ అని చెప్పేసి. సో ఐస్ని కంటిన్యూస్గా రబ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో గాగుల్స్ వాడడం వల్ల ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని కాపాడుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏసీ. సో చాలామంది సమ్మర్ అనగానే ఏసీ ఆన్ చేసుకొని ఏసీ కింద ఏసీ డైరెక్ట్ వాళ్ళ ఫేస్ మీద పడే విధంగా పడుకొని మొబైల్ యూజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీ ఐ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఆ ఏసీలోంచి వచ్చే గాలికి మీ ఐ మీద ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో అలా కాకుండా ఏసీ డైరెక్ట్ మీ ఫేస్ మీద పడేలా కాకుండా సైడ్ వేస్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా ఐస్ని బ్లింక్ చేస్తూ ఉండండి. అండ్ చిన్నపిల్లలకి కూడా చెప్తూ ఉండండి, ఐస్ని బ్లింక్ చేయండి రెగ్యులర్గానే. సో బ్లింక్ చేయడం వల్ల మనకి ఆ ప్రొటెక్షన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, కొంచెం రెగ్యులర్గా డ్రై కాకుండా ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం వల్ల మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి వాటర్ సప్లై అవుతుంది అండ్ ఐస్కి కూడా సప్లై అవ్వడం వల్ల ఈ లూబ్రికేషన్ ఎఫెక్ట్ అనేది మనకి బెటర్గా ఉంటుంది అన్నట్టు. సో మీ బాడీలోనే వాటర్ లేనప్పుడు అది మీ ఐస్కి వాటర్ ప్రొవైడ్ చేయలేదు. సో దానివల్ల మీ ఐ అనేది మళ్ళీ డ్రైగా అయిపోతాయి. సో రెగ్యులర్గా హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఐస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.